హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం ఉల్లి పొరక మరియు ఎగ్ కాంబినేషన్లో కర్రీ చేస్తున్నామండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ విధంగా చేసి పెడితే ఎవరైనా ఇష్టంగా తింటారండి. 2 ఎగ్స్ అయితే తీసుకున్నాము, అలాగే 2 ఆనియన్స్ని కట్ చేసుకున్నాము. ఉల్లి పొరకను కూడా బాగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాము. వెడల్పాటి గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఈజీగా అయిపోతుంది, మరియు పిల్లల లంచ్ బాక్స్ కూడా ఇస్తే బాగుంటుంది. కొద్దిగా పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడైతే పసుపు కూడా వేసి కలిపేసుకున్న తర్వాత 2 ఎగ్స్ని అయితే బీట్ చేద్దాం. 2 ఎగ్స్ అయితే వేస్తున్నాము. ఫస్ట్ ఆయిల్లో మనం ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి మనకి ఎగ్ స్మెల్ అనేది రాదండి. ఇందులో ఏం మనం మసాలాలు వేయకుండా చేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. ఇంకా వేరే కర్రీ లేకున్నా ఈ కర్రీతోనే మనం తినేయచ్చు అన్నం మొత్తం. ఆ విధంగా టేస్ట్ అయితే ఉంటుందండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసాము. బాగా కలిపేసుకొని కారం కూడా వేసేయాలి. కారం ఎక్కువనే వేసాము, 1 స్పూన్ పైననే. ఒకసారి కలిపేసి ఇందులోనే కట్ చేసిన ఉల్లి పొరక వేసేస్తున్నాను. ఒక 10 ఉల్లి పొరకలు కట్ చేసుకున్నాము. కొన్ని అయితే రొయ్యలలో వేసి కర్రీ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొంచెం ఏమో ఎగ్లో వేసి కలుపుతున్నాము. అది కూడా బాగుంటుంది. ఈ విధంగా అయినా బాగుంటుందండి. ఒకసారి మొత్తం మూత పెట్టేసి 5 మినిట్స్ అయితే ఉడికించాలి. ఎంతో టేస్టీ కర్రీ అయితే రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.